హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్‌గా కువైట్‌కి వెళ్ళినటువంటి వారికి, అదే విధంగా కొత్తగా వెళ్ళేటటువంటి ఎవరైతే ఉంటారో అంటే కాస్త అమాయకత్వంతో ఉంటారు కదా! అటువంటి వాళ్ళు కాస్త చివరి వరకైతే చూడండి ఈ వీడియో. రీసెంట్‌గా సోషల్ మీడియాలో అదే విధంగా యూట్యూబ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్ వంటి వాటిలలో మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే చూడండి మా మేడం ఎంత బాగా ఉందో, చూడండి మా మేడం ఇలా ఉంటుంది, చూడండి మా మేడం ఏ విధంగా అయితే నాతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుందో అని చెప్పేసి ఒక చిన్నపాటి పోస్టులయితే చేస్తూ ఉన్నారు. ఆ పోస్టులు చూసినటువంటి కొంతమంది ఏమనుకుంటారు, అబ్బా! నేను కూడా ఇలా చేస్తే ట్రై చేస్తే బాగుంటుంది గదా! అనేటువంటి ఒక ఆలోచనలో అయితే ఉంటారు గదా! దీనికోసం అని చెప్పేసి మీకు ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ అయితే చెబుతాను. బంగ్లాదేశ్‌కు చెందినటువంటి ఒకతను ఏం చేశాడో తెలుసా డ్రైవరు? ఎలాగైనా సరే త్వరగా డబ్బులు సంపాదించాలి అంటే ఉన్నటువంటి ఒకే ఒక మార్గం, ఎక్కడైతే తను వర్క్ చేస్తూ ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ప్రేమలో దించితే త్వరగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి ఒక చిన్నపాటి ఆలోచన అయితే చేశాడు. ఎప్పుడైతే వాళ్ళ కఫీలు తన యొక్క కూతుర్ని కాలేజీకి తీసుకొని వెళ్ళు అని చెప్పడంతో, కాలేజీకి తీసుకొని వెళ్ళేటటువంటి క్రమంలో ఆ అమ్మాయి ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆపింది కార్‌ని. కారు ఆపిన తర్వాత ఆ సూపర్ మార్కెట్‌లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిసి తనకి ఏమేమి కావాలో ఆర్డర్ అయితే పాస్ చేసింది. ఆర్డర్ పాస్ చేసిన తర్వాత వెయిటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కారులో ఉన్నటువంటి డ్రైవర్ ఏం చేశాడో తెలుసా? తన యొక్క ఫ్యాంట్ యొక్క జిబ్బును తీసి, తన యొక్క అంగాన్ని బయటికి తీసి హస్తప్రయోగాన్ని చేయడం అయితే మొదలుపెట్టాడు. ఇలా హస్తప్రయోగాన్ని ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టాడో, ఎనక ఉన్నటువంటి ఆ అమ్మాయి వీడియో కాస్త తీసి ఏం చేసిందో తెలుసా? డైరెక్ట్‌గా వాళ్ళ నాన్నకే పోస్ట్ అయితే చేసింది ఆ వీడియోని. ఆ వీడియో చూసినటువంటి వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడో, మరి ఏం చేస్తూ ఉన్నాడో తెలియదు గానీ, వితిన్ మినిట్స్‌లో ఆ కారు దగ్గరికి వచ్చి తనని బయటికైతే పిలిచాడు. అదే విధంగా "నువ్వు ఏం చేస్తూ ఉన్నావు కారులో? ఎనపక్క అమ్మాయిని పెట్టుకొని" అని గట్టిగా అడగడంతో భయపడినటువంటి అతను "ఏమి చేయలేదు, ఏమి చేయలేదు" అని చెప్పేసి తనని తాను సమర్థించుకున్నాడు. కానీ అతని దగ్గర ఆల్రెడీ వీడియో ఉండడంతో, "చూడు నువ్వు ఇలా చేశావు. మళ్ళీ నువ్వు ఇలాగనే చేయాలి. నేను చూడాలి" అని చెప్పేసి చాలా ప్రెషర్ పెట్టి ఒక దెబ్బ కొట్టడంతో అలానే చేయడం అయితే మొదలుపెట్టాడు. అలా చేస్తున్నటువంటి క్రమంలో ఏకంగా తన యొక్క అంగాన్నే పూర్తిగా ఏం చేసుంటాడో మీకు తెలుసు కదా! అలా కట్ చేయడంతో పూర్తిగా బ్లీడింగ్ అన్నదయ్యి తను ప్రాణాలైతే కోల్పోయాడు హాస్పిటల్‌లో. అంటే ఇక్కడ చూడండి ఎలా ఉందో. డబ్బులు ఎలాగైనా సంపాదించాలి అంటే అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరినైనా గాని ప్రేమలో పడేస్తే చాలు అనుకున్నాడు. చిట్ట చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు అతను. ఇలా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా గూడా కొంతమంది యూట్యూబర్స్ గూడా ఇలాగే కొన్ని టైటిల్స్ పెడుతున్నారు, థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు. చూడండి, చూడండి ఏంటి చూసేది? ఇక్కడ చూసేదంటూ ఏమీ లేదు. డైరెక్ట్‌గా యమధర్మరాజు దగ్గరికి వెళ్లి చూడవలసి ఉంటుంది అక్కడ మెయిన్ పార్ట్స్‌ని. కాబట్టి మీలో ఎవరైనా గాని కష్టే ఫలి అంటారు. కాస్త మనం ఎదగడానికి కాస్త టైం పట్టవచ్చు కానీ ఎప్పటికైనా ఎదగగలుగుతాం.